నేను ఇందాక మధ్యాహ్నం లై ఇదొక ట్రేడ్ తీసుకునుండే అనమాట. సో, నిన్న గూడా ఒక ట్రేడ్ తీసుకున్న. దీంట్లో రూ. 1400 లాస్ అయినుండే. ఫస్ట్ రూ. 1400 లాస్ అయినుండే. దాని తర్వాత ఈరోజు మార్నింగ్ ఆహ్, దాని తర్వాత కొంచెం అనాలిసిస్ చేసి తీసుకుంటే రూ. 1800 మళ్ళా ప్రాఫిట్. రూ. 1400 లాస్ పోంగా ఇంకా రూ. 400 ప్రాఫిట్‌లో ఉన్నాయన్నమాట. సో, ఇప్పుడు దాని తర్వాత గూడా ఒక ట్రేడ్ తీసుకున్నా. ఉన్న రూ. 400 గూడా 400 $4 ఒక ట్రేడ్ పోయింది. అంటే మధ్యాహ్నం కొంచెం అర్జెంట్‌లో తీసుకున్నా. నేను అనుకుంది కరెక్టే. కానీ ట్రేడ్ ఎందుకో కొట్టి రివర్స్ తీసుకున్నా. అది ఆడ తేడా కొట్టి పీకిందది. $4 అది రూ. 400. దాని తర్వాత ఎంట్రీ ఇక్కడ తీసుకున్నా నేను. ఈ క్యాండిల్ ఫార్మ్ అయ్యి ఇదయ్యేటప్పుడు తీసుకున్న ట్రేడ్. సో, యాహ్! నా టార్గెట్ 36 చూపిస్తుంది. ఇంకా ఇది ఇక్కడ నా ప్రాఫిట్ ప్రస్తుతానికైతే $22 చూపిస్తుంది. సో, చూద్దాం. ఎట్లా అయితది, ఏమైతదనేది చూద్దాం. ఓకే. యాహ్! జస్ట్ వెయిట్ చేద్దాం అంతే. ఇంకేం లేదు. వెయిట్ చేయాల్సిందే. ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే లైక్ కొట్టండి ప్లీజ్. సో, యాహ్! ఇక్కడ చూద్దాము. ప్రస్తుతానికి మన ప్రాఫిట్ వచ్చేసి ఎంత ఇక్కడ అనిపిస్తుంది కదా, 23 నడుస్తుంది. అంటే ఈ మార్జిన్ హిట్ అవ్వాలి. ఎంతసేపు టైం పడుతుందో తెలియదు. లెట్స్ వెయిట్ అండ్ సీ. మీకు కనిపిస్తుందా లేదా అది? కనిపిస్తుందా ఇప్పుడు? యా, చూస్తుండండి. కనిపిస్తుంది కదా? యా, దీంట్లో చూసినారు కదా, నా లాస్ వస్తే $6 ఇట్లాంటి ట్రేడ్ చేసుకోవాలి గైస్. ఇట్లాంటి క్రెడిట్ చూసినరా, ఒకవేళ వస్తే నా ప్రాఫిట్ 3600. ఆల్రెడీ నాది 2400 ప్రాఫిట్ వస్తుంది. ఇప్పుడు కూడా ఎగ్జిట్ అవ్వచ్చు. బట్ ఇక్కడ మనకి ఎందుకు చెప్తున్నా అంటే, ఇక్కడ చూడండి అసలు మనకి చూడండి ఈ గ్యాప్ లో ఇక్కడ వరకు. ఇప్పుడు మనం ఎట్లా ఇక్కడ నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నామో అసలు చూడండి. ఇక్కడ నుంచి నేను ట్రేడ్ తీసుకున్న దగ్గర నుంచి ఇక్కడ వరకు ఎక్కువ రిట్రేస్మెంట్, సపోర్ట్ రెసిస్టెంట్ అంటారు కదా, అవి ఎక్కువ లేవు అసలు. ఇవన్నీ నార్మల్ 1 బ్రేక్, నథింగ్ హ్యాపెన్స్. సో ఇక్కడ గట్టి రిట్రేస్మెంట్ ఉంది మనకి. ఇక్కడ గట్టిగా రెసిస్టెన్స్ ఉంది, సపోర్ట్ ఉంది. సో నేను ఇక్కడ పెట్టుకుని ఇంకా కూడా తగ్గుతుందేమో అనుకుంటున్నా. బట్ మనకి ఎక్కువ వద్దు. 1:2 రేషియోలో తీసుకొని వెళ్ళిపోవాలి మనం.
ఇప్పుడు చూడండి 1:2 రేషియో చూస్తుండ్రా ఇది? సరే. వన్ ఇస్ టు ఫైవ్ ఇది రేషియో 1:2 అనుకుంటున్నాను. ఓకే. ఓకే. సో ఇక్కడ వరకు చూద్దాము. ఇంకొక ఎంతసేపు పడుతుందో తెలిసి ఇది అప్పటి నుంచి 24 దగ్గరనే ఉంది. ఎందుకంటే ఇది కూడా ఎందుకు ఇక్కడ చాలా సేపు పడుతుందంటే నేను దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ నుంచి చూస్తున్నా. ఎందుకంటే ఇక్కడ చాలా సేపు టైం తీసుకుంది అంటుందంటే ఇక్కడ చూడండి, ఇక్కడ సపోర్ట్, ఈ సపోర్ట్ ని బ్రేక్ చేయాలి. బ్రేక్ చేస్తుంది, కంపల్సరీ చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఎంత ఫాలోయింగ్ అని చూడండి. ఇక్కడ కూడా ఫాల్ అయితే కూడా ఇట్లా చాలా నేను ఎట్లా అంటే నేను ముందు ఎట్లా ట్రై చేసిన అంటే నేను ఈ మధ్యనే ట్రేడింగ్ స్టార్ట్ చేసిన. అప్పుడు 1 మినిట్ 2 మినిట్ 1 మినిట్ స్కాల్పింగ్ చేస్తుండే. ఆ, నువ్వు ఎంత గెస్ చేయి అది ఒకటానికి మాటల ఇక్కడ ఒక దగ్గర తేడా కొడుతుంది. కానీ ఇది చూడండి, నేను ఇప్పుడు 5 మినిట్స్ క్యాండిల్ టైం ఫ్రేమ్ లో పెట్టుకున్నా. ట్రేడ్ ఎంతసేపు వెళ్తుందని మన చేతిలో ఉన్నది. మనం స్టాప్ లాస్ పెడతాము, టేక్ ప్రాఫిట్ పెడతాము. ఇక్కడ చూసిండ్రా, టేక్ ప్రాఫిట్, ఇది స్టాప్ లాస్. నేను స్టాప్ లాస్ కూడా ట్రైల్ చేయొచ్చు, కానీ డిసిప్లిన్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు చూడు, డిసిప్లిన్ ఉండాలి కంపల్సరీ. డిసిప్లిన్ అనేది ఉంటే పక్కా ఇది అవుతుంది. ఒక్క నిమిషం మళ్ళా తీసుకున్నాను. ఇట్లా తీసుకోవాలంటే ఇక్కడ తీసుకొని షార్ట్ చేసినాం కదా, మనం ఎంటర్ ఈడ తీసుకున్నాం కదా, ఈడ వేసినాం కాబట్టి ఇక సో మనం పెట్టుకున్నది ఇక్కడికి మనం ఇక్కడికి పెట్టుకున్నాం. 1:2 నేను చెప్పలే. ఇప్పుడు చూడండి, ఇది మనం తగ్గిస్తాం కదా, దీన్ని బట్టి అక్కడ పెరుగుతుంది. ఇప్పుడే చూద్దాం. ఇప్పుడు ఇది అవ్వగానే ట్రేడింగ్ కూడా చేయొచ్చు, షార్ట్ ప్లాన్స్ కూడా ఇది తగ్గించుకోవచ్చు. కానీ వద్దు, డిసిప్లిన్ ఉన్నప్పుడు డిసిప్లిన్ ఉండాలంతే. సో మీకు అనిపిస్తుంది ఇక్కడ ఎట్లా అనిపిస్తుంది? ఓకే, యా, కరెక్ట్, ఎగ్జాక్ట్ గా అనిపిస్తుంది. మీకు నా ఆర్డర్ హిస్టరీ పేజ్ చూపించాలా? సో యా, ఈరోజు పొద్దున్న ట్రేడ్స్ 18th ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది కదా, 17, 18. ఇక్కడ చూడండి, క్యాష్ ఫ్లో ఒక ఆప్షన్ ఉంటుంది. 18. సో ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ నేను ఇవన్నీ నైట్ తీసుకున్నా. ఇవన్నీ అది ఫస్ట్ ఇది ఇక్కడ రాగానే ఇక్కడ గట్టిగా కొట్టింది. ఇక్కడ $1400 ఓకే. దాని తర్వాత ఇంకో ట్రేడ్ తీసుకున్నా మంచిగా చూసి. ఇది కూడా నేను కూర్చొని తీసిన కానీ పీకింది ఇది. సో ఇది తీసిన $18 వచ్చింది. $18 వచ్చింది, $1800. దాని తర్వాత మధ్యాహ్నం కొంచెం పడుకొని వచ్చిన, అప్పుడే కొంచెం టైర్డ్ ఉండే, కొంచెం ఇది ఉండే.
అంత ఇదిగా కొంచెం ఆపర్చునిటీ నేను అనుకుంది కరెక్టే. ఇది నేను అనుకున్న ఇది కానీ ఎందుకో అక్కడ మూవ్‌మెంట్ బట్టి కొంచెం బ్యాక్ ఫ్లిప్ వేసి అపోజిట్ సైడ్ తీసుకున్న ట్రేడ్. ఇంకా 400 రూపీస్‌తోనే సో, నిన్న ఎంత కొట్టినానో అంతే దానికి బ్యాలెన్స్‌కొచ్చి నించున్నాననమాట. పొద్దున 1400 రూపీస్ లాస్ అనుకున్నా. మళ్ళీ 1800 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది కదా! సో, దాంట్లో ఇంక 400 రూపీస్ ప్రాఫిట్ అనుకుంటే, ఆ 400 రూపీస్ ఈడ ఎగిరిపోయినాయి. సో, దాని తర్వాత ఇట్లా మెల్లగా చేసుకొని ఇప్పుడు ఈడ తీసుకొని చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ రిఫ్రెష్ చేసి ఇక్కడ వస్తుంది. ఓకే. ఇక ఇక్కడ ఏం తీసుకున్నా ఇక్కడ ఇంకేం ఇది అవ్వలేదు. ఎగ్జిట్ అయితే దాని తర్వాత ఇది వస్తుంది మనది. ఇది కూడా ట్రేడ్ అవుతది. ఇవన్నీ ఇప్పుడు ఇంకోటి చెప్పలేదు కదా! డూప్లికేట్ చేస్తా. ఇక్కడ మీకు ఇది కనిపిస్తుందా? ఏ స్క్రీన్ పెట్టినప్పుడు కనిపిస్తుందా మీకు? ఇంకోటి చెప్పాలి మీకు. ఇప్పుడు బీటీసీ కాయిన్ తీసుకున్నాం అనుకోండి. బీటీసీ చూపిస్తుందా మీకు? అదే చూపిస్తుందా? చూపిస్తుందా? బీటీసీనా? చూపియదా? ఓకే. ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు బీటీసీ వస్తుంది కదా! ఇప్పుడు చూడండి ఇక్కడ లెవరేజ్ చూసిండ్రా బీటీసీ కాబట్టి మనకి 200% లెవరేజ్ వస్తది. కానీ 200 ఎప్పుడు పెట్టాలంటే మనం తీసుకున్న ట్రేడ్ లాగా ఉండాలి. ఇప్పుడు నేను మధ్యాహ్నం ఒక $4 ఒక ట్రేడ్ తీసుకున్నా కదా! -400 -1400 అట్లాంటి దగ్గర తీసుకురనుకోండి మన పైసలు గంగలాలుస్తాయి. అర్థమైందా? కానీ $200% వస్తది. కానీ షూర్ షాట్ ఉండాలి మనం. షూర్ షాట్ ఉన్నప్పుడు అయితే ఇట్లా ఈ 3 కాయిన్స్‌కి వస్తదనుకుంటా. 3 కాయిన్స్ 2 కాయిన్స్‌కి వస్తది. ఇది బీటీసీకి ఒకటి, బిట్‌కాయిన్‌కి ఒకటి, ఎథీరియంకి ఇంకోటి సోల్ కాయిన్‌కి ఒకటి. దీనికి $100 100x వస్తది. దీనికి 200x 200x మిగతా అంతా ఇది కూడా 200x XRP రిపుల్. ఇది నేను ఒకప్పుడు నా దగ్గర 300 కాయిన్స్ ఉండే అమ్మేసిన. 300 కాయిన్స్ ఉండే ఒకప్పుడు ఎప్పుడో ఉండే. 5 ఇండియన్ కరెన్సీలో నేను 500 400 ఏదో యాప్ ఉండే బయ్యూ కాయిన్ అనే యాప్ లో నేను కొన్నా. 345 ఏమో ఉండే నా దగ్గర కాయిన్స్. అట్లాంటిది ఇప్పుడు ఒక్కొక్కటి 5 రూపీస్ ఏమో ఉండే. ఇప్పుడు చూడండి $1 50 45 $46 46 సెంట్స్ ఉంది ఒక్కొక్క ఇది. మధ్యలో సార్ నేను ఎంత కొన్నానో నాకు గుర్తులేదు. ఎంత అమౌంట్ పెట్టి కొన్నాను అనేది గుర్తులేదు కానీ నేను అమ్మేసినప్పుడు నాకు 70,000 వచ్చినాయి. సో డబ్బులు ఉన్నప్పుడు ఇట్లాంటివి ఏమన్నా ఉంటే కొన్ని అంటే అది ఎన్నో ఇయర్స్ తర్వాత వచ్చింది నాకు అది. నాకు తెలిసి 4 5 ఇయర్స్ 5 ఇయర్స్ అనుకుంటా నాకు తెలిసి మాక్సిమం. ఎప్పుడో డబ్బులు ఉన్నప్పుడు కొని పెట్టుకున్నప్పుడు. అట్లాంటివి ఉంటే ఇన్వెస్ట్ చేసి పెట్టుకోండి. తక్కువ దానిలో ఇప్పుడు కూడా మనం ఇది కొని పెట్టుకున్నాం అనుకోండి. $1 అంటే కూడా ఎంత 90 రూపీస్ ఒక్కటి. మన దగ్గర 10,000 ఉన్నా కూడా కొని పెట్టుకోవచ్చు. అట్లా కొని పెట్టుకోవచ్చు. ఇంకా తక్కువ ఉంటాయి అన్నమాట అట్లా. కొన్ని నేను ఇప్పుడు తీసుకున్న ఈ సో సో ఇది కూడా అట్లాంటివి ఏమన్నా మంచి డాజ్ కాయిన్ కూడా కొనుక్కోవచ్చు. కొని పెట్టుకోవచ్చు. 0 డాజ్ కాయిన్ కానీ ఎప్పటి నుంచో అది అట్లనే ఉంది. ఇది కూడా కొని పెట్టుకోవచ్చు. సోనిక్ యూఎస్‌డి ఇప్పుడు మనం ట్రేడ్ చేస్తుంది. ఫాట్ కాయిన్ అసలు ఏమేం పేర్లు ఉంటాయి ఈ క్రిప్టోలో కానీ అసలు ఎన్ని ఉంటాయో. సో ఇట్లాంటివి చూసి మనం అడ్జస్ట్ చేస్తూ ఉండాలన్నమాట. సో మీకు ఇదే పెట్టిన ఇంత 23 నడుస్తుంది. 2365 ఎవరైనా చూస్తున్నారా అసలు?
హ్మ్. హలో! 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 అమ్మో! యూట్యూబ్‌లో నాది లైవ్ వస్తుందా చూడు ఒకసారి. ఒక్క నిమిషం ఆగు. మా వైఫ్ ఫోన్ చేసిందనుకుంటా చూద్దాం. వస్తుందా? స్క్రీన్ షాట్ తీసి పెట్టు ఎట్లా నేను కూడా కనిపిస్తున్నానా? కింద కనిపిస్తుంది. ఓ స్క్రీన్ షాట్ తీసి పంపా. ఎందుకు? ఏంటిది? ఎందుకు? నేను ఇగో లైవ్ ట్రేడ్ నడుస్తుంది కదా, ఉట్టిగా పెట్టిన. అందరూ చేస్తూ ఉంటారు దాంట్లో కూడా, అట్లా కూడా ఇది అవుతుంది అనమాట. కింద చాట్, లైవ్ చాట్ ఉంది కదా, ఏమన్నా కమెంట్ పెట్టు. నీకు ఎవరు వస్తున్నారని చూపిస్తలేదు. జాయిన్ అయినావు లైవ్ లో కనిపిస్తుందా నీకు? ఓకే ఓకే, స్క్రీన్ షాట్ పెట్టి చూద్దాం. మెల్లగా బంద్ చేయండి చాలు. తిన్నాక బంద్ చేయండి.